మెగాస్టార్ చిరంజీవి 6 పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జెటిక్గా వరుస సినిమాలు చేస్తూ ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వరుస సినిమాలు చేయటమే కాదు, ఆ సినిమాలతో మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతున్నారు కూడా. ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బొక్కబోర్లా పడ్డారని చెప్పాలి. దీంతో ఇకపై రీమేక్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చిరంజీవి బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ మల్లిడితో విశ్వంభర సినిమా ప్రకటించారు. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టు సమాచారం. అసలు కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నప్పుడు ఏర్పాటు చేసిన ఈవెంట్లో యాంకర్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకున్నారు కూడా. అయితే వయసు మీద పడటంతో వ్యాధి తాలూకా సమస్యల నుంచి ఇంకా తేరుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే విశ్వంభర సినిమాలో మిగిలి ఉన్న షూటింగ్ని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారట. అందులో భాగంగానే షూటింగ్ స్పాట్కి వెళ్ళి సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నట్టు సమాచారం. మొత్తానికైతే బాడీ సహకరించకపోవటం వల్లే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ కాలేదని సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావటంతో మరోవైపు తక్కువ ఆఫర్ చేయటం వల్లే ఓటీటీ డీల్ కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే విశ్వంభర సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోబోతున్నట్టు తెలిపి అభిమానులను నిరాశపరిచిందని చెప్పొచ్చు. ఇక మరోవైపు డిసెంబర్ 20వ తేదీన విడుదల కావాల్సిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అలాగే ప్రీమియర్స్లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 20 నుంచి వాయిదా వేస్తూ సంక్రాంతి బరిలోకి దింపటానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.